హాయ్ ఫ్రెండ్స్, మనమైతే ఈ వీడియోలో జీడిఎస్ 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అయితే పెరిగే శాలరీలు ఎంత, అలాగే 8th పేలో ఇంక్లూడ్ అవ్వకపోతే శాలరీ పెరుగుతుందా, ఒకవేళ పెరిగితే ఎంత శాలరీ వస్తుంది అనేది అయితే మనం ఈరోజు ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాము. అయితే దానికంటే ముందు మీకు గనక పోస్టల్ నుంచి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మన ఛానల్లో అయితే వీడియోస్ ఉన్నాయి. ఇంక్లూడింగ్ 8th పే కమిషన్, అలాగే ఎక్కడ అప్లై చేసుకోవాలి, ఎంత పర్సెంటేజ్ ఉంటే ఎలా అప్లై చేసుకోవాలి, అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి, అలాగే ఇందులో హాలిడేస్ ఎలా ఉంటాయి, వర్క్ ఎలా ఉంటుంది, ప్రెజెంట్ ఉన్న శాలరీస్ ఎంత అనేది అయితే ప్రతిదీ కూడా నేను ప్రీవియస్ గా వీడియోస్ చేశాను. మీకు గనక ఇంట్రెస్ట్ ఉండి తెలుసుకోవాలి అనుకున్నట్లయితే నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ఇస్తాను, తప్పకుండా అవి చూడండి. అవన్నీ చూసి ప్రతి దాని మీద మీకు నాలెడ్జ్ వచ్చాక ఈ జాబ్లోకి మీరు జాయిన్ అవ్వండి. సో అలాగే మన వీడియోని ఇప్పటి వరకు అయితే ఎవరు కూడా లైక్స్ తక్కువగా చేస్తున్నారు, వ్యూస్ అయితే ఎక్కువ ఉంటున్నాయి కానీ లైక్స్ తక్కువ ఉంటున్నాయి. కాబట్టి మీరు ఇచ్చే చిన్న లైక్ నాకు మోటివేటివ్గా ఉంటుంది. సో మన ఛానల్ని మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. ఇంక మనం లేట్ చేయకుండా ఈ వీడియోని అయితే స్టార్ట్ చేసుకుందాము. అయితే మనకైతే జీడిఎస్లను 8th పే కమిషన్లో ఇంక్లూడ్ చేస్తే శాలరీస్ ఎంత పెరుగుతాయి అనేది అయితే మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. అయితే ప్రజెంట్గా అయితే జీడిఎస్ని డైరెక్ట్గా 8th పేలో ఇంక్లూడ్ చేయలేదు. ఒకవేళ చేస్తే అంటే చేసే ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఒకవేళ జీడిఎస్లని 8th పే కమిషన్లో ఇంక్లూడ్ చేసినట్లయితే మనకైతే శాలరీ పెరిగే ఆ పర్సంటేజ్ అనేది ఇలా ఉంటుంది. నేను ఇక్కడ మీకు డిస్ప్లే కూడా చేస్తాను, మీరు ఒకసారి చూడండి. అయితే ప్రెజెంట్ బీపీఎం కి అయితే 12,000 బేసిక్ శాలరీ ఉంది, డిఏ 6,000 ఉంది, మొత్తం కలిపి 18,000 బీపీఎం కి అయితే శాలరీ ప్రెజెంట్ కరెంట్లీ రావడం జరుగుతుంది. అయితే 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అయినట్లయితే బీపీఎం యొక్క శాలరీ బేసిక్కే 18,000 అయిపోతుంది. అంటే ఇప్పుడు నెట్ శాలరీ అయితే మనకి 18,000 వస్తుంది. అదే బేసిక్ గా మారిపోవడం జరుగుతుంది. అంటే 18,000 బీపీఎం కి బేసిక్ గా వస్తుంది. ఆ బేసిక్ 18,000 ప్లస్ మనకి డిఏ అలవెన్స్లు అవన్నీ కలుపుకొని అటు ఇటు ఒక 10,000 వరకు వస్తుంది. అంటే 8th పేలో కనుక మనం జీడిఎస్లను ఇంక్లూడ్ చేసినట్లయితే అందులో బీపీఎంకి 29 నుంచి 33,000 వరకు శాలరీ అనేది రావడం జరుగుతుంది. అది డైరెక్ట్గా ఇంక్లూడ్ చేసినట్లయితే. సో బీపీఎంకి అయితే పెరిగే శాలరీస్ అలాగే బేసిక్ శాలరీ యొక్క డీటెయిల్స్ ఇదన్నమాట. ఇంకా నెక్స్ట్ మనం ఏబిపిఎం కూడా అంటే జీడిఎస్ అంటే ఇంక బీపీఎం, ఏబిపిఎం, డాక్ సేవకు వస్తారు. బీపీఎం కోసం నేను మీకు చెప్పేశాను. ఇప్పుడు ఏబిపిఎం శాలరీ అయితే ప్రజెంట్ మనకు బేసిక్ శాలరీ అనేది 10,000, అలాగే డిఏ మాత్రం 5,500 ఉంటుంది. అంటే వాళ్ళు జాయిన్ అయిన డేట్ని బట్టి ఉంటుంది. డిఏ అయితే 5,000. నాది కొంచెం 1 ఇయర్ జాయిన్ అయింది కాబట్టి నాది డిఏ 5,800 వస్తుంది. అయితే బేసిక్గా డిఏ ప్రెజెంట్ జాయిన్ అయిన వాళ్ళకి డైరెక్ట్గా 5,000 ఉంటుంది. అంటే టోటల్ 15,000 న్యూగా జాయిన్ అయిన వాళ్ళకి శాలరీ ఉంటుంది ఏబిపిఎంకి. అయితే 8th పేలో ఇంక్లూడ్ అయినట్లయితే ఇప్పుడు ప్రెజెంట్ నాకు వస్తున్న శాలరీ అంటే 16,000 బేసిక్గా అవ్వడం జరుగుతుంది. బికాజ్ మనం ఏబిపిఎం కాబట్టి బీపీఎంతో ఒక 2,000 బేసిక్ శాలరీ తక్కువే ఉంటుంది. కాబట్టి మనకి 16,000 బేసిక్ శాలరీ వచ్చినట్లయితే మనకి డిఏ అవన్నీ కూడా కలిపి అటు ఇటుగా మళ్ళీ ఇంకొక 9 to 10,000 అనేది పెరగడం జరుగుతుంది. అంటే ఇవి 16,000 ప్లస్ ఆ 10,000 కలిపితే 26,000, ఇంకా అలవెన్స్లు అవన్నీ కలిపి అటు ఇటుగా 27,000 to 28,000 వస్తుంది. అంటే బీపీఎంకి ఏమో 30,000 లేదా 31,000, 32,000 ఇలా 30 నుంచి 35,000 లోపు శాలరీ ఉంటుంది బీపీఎంకి 8th పేలో మనం కనుక డైరెక్ట్గా ఇంక్లూడ్ అయితే. ఏబిపిఎంకి అయితే 27,000 to 30,000 వరకు శాలరీ ఉంటుంది. ఏది ఏబిపిఎం డైరెక్ట్గా 8th పే కమిషన్లో ఇంక్లూడ్ అయినట్లయితే. అయితే నెక్స్ట్ డాక్ సేవకు కూడా సేమ్ ఏబిపిఎం లానే ఉంటుంది. కాకపోతే ఒకవేళ ఉంటే 1,000 లేదా 2,000 డిఫరెన్స్ ఉండొచ్చు. అయితే డాక్ సేవకు కూడా 8th పేలో ఇంక్లూడ్ అయితే 28,000 అనేది శాలరీ ఖచ్చితంగా రావడం జరుగుతుంది. బికాజ్ ఇది సెంట్రల్ నుంచి వచ్చేది కాబట్టి శాలరీస్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. అయితే ఇదన్నమాట మనకైతే 8th పేలో జీడిఎస్లు ఇంక్లూడ్ అయినట్లయితే వాళ్ళ శాలరీస్ వివరాలు ఇప్పటి వరకు చెప్పాను, బీపీఎం, ఏబిపిఎం అలాగే డాక్ సేవకు. అయితే నెక్స్ట్ మనం ఒకవేళ ఇన్ కేస్ అంటే మాక్సిమం ఇంక్లూడ్ అయిపోతాము, ఒకవేళ ఇంక్లూడ్ అవ్వకపోతే కూడా మనకు శాలరీ పెరుగుతుంది. ఎలాగంటే నేను మీకు ప్రీవియస్ వీడియోలో చెప్పినట్లుగానే మనకి డైరెక్ట్గా 8th పేలో పెరగపోయినప్పటికీ 7th పేలో 6th పేలో మనకైతే ఎక్స్ట్రా కమిటీలు 1 man కమిటీలు అనేవి ఫామ్ అయిపోయి శాలరీస్ అనేవి జీడిఎస్ కి ఇంక్రీజ్ చేశారు. యాజ్ సేమ్ ఇప్పుడు కూడా మనకి శాలరీస్ అనేవి పెంచుతారు. అయితే మనం డైరెక్ట్గా ఇంక్లూడ్ అవ్వకపోతే మనకి పెరుగుతుంది అనేది అయితే నేను మీకు చెప్పేశాను.
అయితే ఎంత పెరుగుతుంది అని అయితే ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. మనకైతే 8th పే కమిషన్ లో ఇంక్లూడ్ అవ్వకపోతే బీపీఎం కి అయితే మనకి శాలరీ అనేది 27,000 వరకు పెరగడం ఉంటుంది. అంటే 27,000 కానీ 28,000 కానీ బీపీఎం శాలరీ అయితే ఉంటుంది 8th పేలో మనం ఇంక్లూడ్ అవ్వకపోయినప్పటికీ సరే. సో ఇదైతే మనం 8th పేలో ఇంక్లూడ్ అవ్వకపోయినప్పటికీ బీపీఎంకి వచ్చే శాలరీ అన్నమాట. అయితే ఏ బీపీఎం శాలరీ ఇప్పుడు డిస్కస్ చేసుకుందాము. ఇందాక 8th పేలో ఇంక్లూడ్ అయితే ఎంత వస్తుంది అనేది అయితే చెప్పాను. ఇప్పుడైతే 8th పేలో ఇంక్లూడ్ అవ్వకపోయినట్లయినప్పటికీ కూడా వన్ మ్యాన్ కమిటీ వల్ల ఏబిపిఎం శాలరీ కూడా పెరుగుతుంది. అయితే ఏబిపిఎం శాలరీ అనేది మనకి 24,000 కానీ 25 కానీ ఉంటుంది. అంటే 24 లేదంటే 25,000 కానీ మనకి శాలరీ అనేది ఏబిపిఎంకి ఉంటుంది. అంటే 2-3,000 డిఫరెన్స్ అనేది బీపీఎంతో ఉంటుంది. అయితే డాక్ సేవక్ శాలరీ కూడా యాజ్ సేమ్ ఏబిపిఎం గానే ఉంటుంది. అంటే డాక్ సేవక్ శాలరీ కూడా మనం 8th పేలో యాడ్ అవ్వకపోతే వన్ మ్యాన్ కమిటీ వల్ల 24,000 కానీ లేదంటే 25,000 కానీ ఉండడం జరుగుతుంది. అంటే సేమ్ ఏబిపిఎం లానే డాక్ సేవక్ శాలరీ కూడా ఉంటుంది. ఇవైతే ఏబిపిఎం, బీపీఎం అలాగే డాక్ సేవక శాలరీలు. అంటే మన 8th పేలో ఇంక్లూడ్ అవ్వకపోతే వన్ మ్యాన్ కమిటీ ద్వారా మనకు పెరిగే శాలరీస్ డీటెయిల్స్ ఇవన్నమాట. అంటే మనం 8th పేలో ఇంక్లూడ్ అయితే మన శాలరీస్ ఒక 4,000 ఎక్స్ట్రా ఉంటుంది. అంటే మనం యాడ్ అవ్వకపోతే ఒక 4,000 తక్కువ ఉంటుంది. కానీ మన శాలరీస్ అనేది పెరగడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. కాకపోతే ఎక్కువ తక్కువ ఉంటుంది. డైరెక్ట్ గా 8th పేలో ఇంక్లూడ్ అయితే 4,000 ఎక్స్ట్రా వస్తుంది. లేదంటే ఒక 4,000 తగ్గిపోతుంది. యాజ్ సేమ్ నేను వీడియోలో చెప్పినట్లు. ఐ హోప్ ఈ వీడియో మీకు హెల్ప్ఫుల్ గానే ఉందనుకుంటున్నాను. అయితే ఒకవేళ మన 8th పేలో యాడ్ అయినట్లయితే 8th పే మనకు ఎప్పటి నుంచి ఇంప్లిమెంట్ అవుతుంది. ఇఫ్ 8th పేలో మనం ఇంక్లూడ్ అవ్వకపోయినట్లయితే మనకు శాలరీస్ ఎప్పటి నుంచి పెరుగుతాయి అనేది అయితే నేను మీకు నెక్స్ట్ వీడియోలో చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ ని సపోర్ట్ చేయండి. ఉంటాను. బాయ్ బాయ్.